మలేషియా ఎయిర్పోర్ట్ అండి, కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్లో అయితే దిగేసి బయటకు వస్తున్నాను అన్నమాట. బయటకు వస్తుంటే మనకి ఇక్కడ మలేషియా ఎయిర్పోర్ట్లో చూడండి వర్షం పడింది బాగా అక్కడ. సో థాయ్ ఎయిర్లైన్స్ అనమాట ఇవి. నేను మలేషియా అయితే ఇప్పుడు దిగానండి. మలేషియాలో వచ్చాను కదా, ఇమిగ్రేషన్ కాడికి కూడా వచ్చేసేసాను. ఇమిగ్రేషన్ క్లియర్ చేసేసుకొని ఇమిగ్రేషన్ పాయింట్కి వచ్చాను కదండి, చూశారు కదా ఇమిగ్రేషన్ అని ఉంటుంది అలా. సో తర్వాత ఏంటంటే ఇక్కడ నేను ఉన్నాను, చాలామంది వెయిట్ చేస్తున్నమాట ఇక్కడ ఇమిగ్రేషన్లో. ఇక్కడ ఏంటంటే మనం వేరే ఏదైనా కంట్రీకి వెళ్ళాలన్నా సరే వీళ్ళ కంట్రీలోనికి వచ్చినట్టు మళ్ళీ వీళ్ళ కంట్రీ నుంచి వెళ్ళిపోతున్నట్టు మనం స్టాంప్ వేయించుకోవాలన్నమాట. ఆ స్టాంప్ వేసుకోవడానికి నాకు దాదాపు 2 గంటలు పట్టేసేసింది. బీభత్సంగా తినేసేసారనమాట వాళ్ళు. ఆన్లైన్లో వాళ్ళ ఇమిగ్రేషన్ సంబంధించి మనం అక్కడ ఆన్లైన్లో దానికి అప్లై చేయాలండి. అప్లై చేసేసానండి. అప్లై చేసి మళ్ళీ నేను ఇమిగ్రేషన్కి వచ్చాను అనమాట. ఈ ఇమిగ్రేషన్లో వీళ్ళకి కంట్రీలోకి వచ్చినట్టు స్టాంప్ వేశారు. మళ్ళీ తర్వాత ఇంకో చోటుకి వెళ్ళమన్నారు అనమాట. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే వీళ్ళ కంట్రీలో నుంచి ఎగ్జిట్ అవుతున్నట్టు మళ్ళీ మనకి ఇమిగ్రేషన్లో స్టాంప్ వేస్తారు. పాస్ చేసేసుకుని నెక్స్ట్ మన పాయింట్కి వెళ్ళిపోవడమే. గేట్ నెంబర్ ఎంత అనేది చూసుకోవాలి. గేట్ నెంబర్ ఎంతో చూసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి వెయిట్ చేయడమే. సో నేనైతే అయిపోయిందండి, మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని సెక్యూరిటీ చెక్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. వచ్చి కూర్చుంటున్నాను అనమాట ఇక్కడ. నాకైతే ఫ్లైట్ కోసం అయితే వెయిటింగ్ అండి. ఇప్పుడే బోర్డింగ్ స్టార్ట్ చేశాడండి. నాది వచ్చేసరికి గేట్ నెంబర్ 3 వచ్చిందనమాట. సో వీళ్ళంతా గేట్ 1 గేట్ 2 వీళ్ళంతా చక్కగా ముందు వెళ్తున్నారు. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత నిదానంగా వెళ్ళొచ్చని నేను కూడా కూర్చున్నాను. గేట్ నెంబర్ 3 నుంచి అయితే నేను వచ్చేసానండి. ఇప్పుడు చైనాకైతే బయలుదేరుతున్నాను కదా. సో ఒక్కొక్కరం వెళ్తూ ఉన్నాము. నా ముందు చూడండి వీళ్ళంతా చైనా వాళ్ళు ఉన్నారు, కొంతమంది మన ఇండియన్స్ కూడా ఉన్నారు. క్యాంటన్ ఫేర్కి అయితే చాలామంది అటెండ్ అవుతున్నారండి. సో నేనైతే ఇంతమంది అటెండ్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయాల. యాక్చువల్లీ చైనాకి వెళ్తానికైతే నేను ఎయిర్ ఏషియా ఫ్లైట్ అయితే ఎక్కేసానండి మలేషియాలో. చూద్దాం ఇక్కడ నుంచి ట్రిప్ ఎలా ఉంటుందా ఏంటి అనేది వెయిట్ చేయాలి. సో దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ చేసుకుందాము. ఆలీపేలో నేను వచ్చేసరికి క్యాబ్ బుక్ చేసుకున్నానండి. D2 అని ఉంటుంది, D2 ట్రావెల్లో. అందులో క్యాబ్ బుక్ చేసుకుంటే క్యాబ్ వాళ్ళు అయితే చుక్కలు చూపించారండి. నైట్ వచ్చేసరికి 2 అలా అయింది టైము. ఆ టైంలో ఏంటంటే బుక్ చేస్తున్నాను, వాళ్ళేమో అందులో 80 yuans అలా చూపిస్తుంది. వాళ్ళేమో నన్ను 150 yuans 200 yuans అడుగుతున్నారనమాట. వాడు ఇంకా ఏం చేస్తాడంటే లేదంటే వాడేమో ఆ టెర్మినల్ రూట్ రావడం కుదరదు అని వాడేమో క్యాన్సిల్ చేసేస్తున్నాడు. అలా 2 సార్లు నియో గ్లోబల్ దాంట్లో నేను కార్డుతో ఆలీపేలో బుక్ చేశానండి. నేను 2 సార్లు నాకు క్యాన్సిల్ అయిపోయినాయి. ఆలీపేలోనేమో రిఫండ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. 3 days తర్వాత నా అకౌంట్లో క్రెడిట్ అవుతాయి అన్నాడు. సో చూడాలండి 3 days తర్వాత అకౌంట్లో క్రెడిట్ అవుతాయా లేదా, లేకపోతే ఏంటంటే నేను మళ్ళీ తర్వాత TCB కార్డులో నియోలో కంప్లైంట్ పెట్టుకోవాలి. వాడు కంప్లైంట్ పెడితే ఆలీపే వాడిని అడగమంటాడు, మళ్ళీ ఇటు మా ఓన్ బ్యాంక్ అకౌంట్ని అడగమంటాడు. అసలు ఏం చేయాలో తర్వాత చూద్దాము. ఫైనల్గా అయితే అండి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు బ్రోకరైజ్ టైప్ అనమాట. ఒకడు వచ్చాడు, క్యాబ్ కావాలా అడిగాడు. సరే ఓకే చెప్పండి ఎంత అన్నాను. వాడు 150 అన్నాడు అనమాట. నేను 90 RMB అడిగానండి. వాడు 120 అన్నాడు అనమాట. నేను ఇంకా లేదు, ఫైనల్గా 90 ఇస్తాను అయితే ఓకే. లేదు హైదరాబాద్ వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ చూసి ఒకళ్ళు నాకు పరిచయం అయ్యారు. వాళ్ళు వచ్చేసరికి క్యాంటన్ టవర్ దగ్గరలో ఉన్నారు. నా హాస్టల్కి వచ్చేసరికి నెక్స్ట్ డే రోజు మధ్యాహ్నం అనమాట చెక్-ఇన్. సో నాకు చెక్-ఇన్ అవ్వడం కుదరదని నేను వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు నన్ను వాళ్ళ రూమ్కి రమ్మన్నారు. వాళ్ళకి వెళ్ళి అక్కడి నుంచి నేను క్యాంటన్ ఫేర్కి అటెండ్ అయ్యాను అనమాట.
చైనాకి గాంగ్జూ వచ్చిన వాళ్ళు గాంగ్జూ ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ ఉంటుందండి. మనం గాంగ్జూలో ఎక్కడికి వెళ్తానికైనా సరే మెట్రో ఉంది. మెట్రోని యూజ్ చేసుకోండి. ఈ క్యాబ్‌ను మాత్రం వాళ్ళు తినేస్తారు. 100 యువాన్స్ అలా తినేస్తారనమాట మన దగ్గర. ఈ మెట్రో అయితే జస్ట్ ఒక 10 యువాన్స్‌తో అయిపోతుంది. ₹100 అయిపోద్ది. అదైతే ₹1000 పెట్టుకోవాలి మనం. ఈ మ్యాప్ చూసారు కదా! ఈ మ్యాప్ చైనా వాళ్ళు యూజ్ చేసే మ్యాప్ ఇదేననమాట. 3D టెక్నాలజీతో మ్యాప్ రన్ అవుతుంది. వాళ్ళ